आइए सर। ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాల ఉపాధి నిమిత్తం ఏ విధంగానైతే వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ దొరుకుతుందో పట్టణ ప్రాంతంలో ఇదే నిరుపేద వర్గాల ఉపాధి నిమిత్తం మోటార్ ఫీల్డ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ మోటార్ ఫీల్డ్లో కూడా ఈ ఆటో రిక్షా కార్మికులే కానీ, లారీ డ్రైవర్స్, మెకానిక్స్, క్లీనర్సే కానీ, ప్రైవేట్ బస్ డ్రైవర్స్, ఆపరేటర్స్, క్లీనర్సే కానీ, వ్యాన్సే కానీ, ఇవాళ లక్షలాది మంది రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నది మోటార్ ఫీల్డ్. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఈ మోటార్ ఫీల్డ్ను ఎంతవరకు ఒక ఆదాయ మార్గంగానే పరిగణిస్తున్నారు తప్ప దాన్ని నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగంగా మాత్రం ఏదైతుందో ఆలోచించరు. గల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికంగా ప్రోత్సాహకాలు అందింపు చేయడానికి పారిశ్రామికవేత్తలకు వివిధ రకాల రాయితీలు కల్పిస్తారు. అదే మోటార్ ఫీల్డ్కు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏ విధమైన రాయితీ కూడా కల్పింపబడటం. ఇందులో వాహన యాజమాన్య రంగం ఒకవైపు ఉంటే దానిపై ఆధారపడేటువంటి కార్మికులు వారి శ్రేయస్సు మన ప్రధానంగా భావించాలి. ఇవాళ ఏదైతుందో మనం 2014 ప్రస్తుతానికి ఏదైతుందో మనం పోల్చి చూసుకుంటే ఈ 8 సంవత్సరాల కాలంలో ఆనాడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $108 ఉంటే ఇవాళ కూడా దాదాపు 108, 110 మధ్య కొనసాగుతుంది. కానీ పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ మాత్రం ఏదైతుందో రెట్టింపై. అంటే ఇదంతా వాహనదారులపై భారంగా మారుతుందనేది మనకు చెప్పక తప్పదని చెప్పంటారు. దీనికి తోడు గత 2 సంవత్సరాలు ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ మొత్తం రవాణా రంగం కుదేలైపోయింది. ఇలా పౌర జీవనం స్తంభించిపోవడమే కానీ దాని పర్యవసానంగా అసలు పీపుల్ మూవ్మెంట్ అనేది లేకపోవడంతో ఈ మోటార్ ఫీల్డ్ పూర్తిగా కుదేలేదు.
ముఖ్యంగా వీళ్ళు ఈ ఆటో రిక్షా కార్మికులు గమనిస్తే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన ప్రైవేట్ బస్సెసే కానీ లారీలే కానీ ఏదైతుందో ఒక యజమాని పెట్టుబడి పెడితే దానికి ఆధారపడే కార్మికులకు ఒక దాంట్లో 5 ఉంటుంది. లారీలు కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ. ఆటో రిక్షా పుల్లర్స్ ఏదైతున్నదో ఆల్మోస్ట్ 90% సెల్ఫ్, 90% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దాని యజమాని ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అంటే ఈ పెట్రోల్ డీజిల్ ప్రైస్ హైక్ భారం ఏదైతుందో ఆటో రిక్షా పుల్లర్పై ప్రత్యక్షంగా భారం పడుతుంది. మరి ఏం చట్టము ఏంటి మాకైతే అర్థమే కావటం లేదు. కేంద్రం రూపొందించింది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయండి? నీ బాధ్యత లేదా? నువ్వేమైనా పన్ను వస్తే నేను పంచుకుంటా అని చెప్పంటావు వాటా. నువ్వు పన్నుల వాటా గురించి మాట్లాడతావు, మరి పెనాల్టీ గురించి కూడా మాట్లాడాలి కదా. దీన్ని ఏదైతుందో అమలు నిలిపివేయి. నువ్వు ఇప్పుడు అమలు చేసే బాధ్యత నీ మీద ఉంది. వల్ల దీని ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళ కోవిడ్ నేపథ్యంలో వీళ్ళ ఆటో కార్మికులు ఏదైతే ఉందో ఈ పెనాల్టీ ఏదైతుందో చెల్లించేటువంటి యొక్క పరిస్థితి లేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వాట్ ఎవర్ అది మీ ఫిట్నెస్ ఛార్జెస్ ఉంటే కడతారు, బట్ వితౌట్ పెనాల్టీ. పెనాల్టీ కోవిడ్ నేపథ్యంలో వారికి ఎగ్జాంపుల్. సిమిలర్ టు ది రెస్ట్ ఆఫ్ ది మోటార్ ఫీల్డ్ ఆల్సో. మీ లారీ యాజమాన్యమే కానీ, ప్రైవేట్ బస్సెసే కానీ, వ్యాన్సే కానీ, ఇతర వాహన రంగాలు ఏమైనా కానీ, 2 వీలరే కానీ, ఇది ప్రత్యేక పరిస్థితి కోవిడ్ నేపథ్యం. ఒకవైపు ప్రభుత్వాలే అంగీకరిస్తున్నాయి కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక రంగం కుదేలైపోయింది, మేము ఆశించిన స్థాయిలో ఏదైతుందో ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోయిందని చెప్పని అటు కేంద్రం కానీ రాష్ట్రం ఇద్దరు చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ప్రజల మీద భారం వేయడం ఎంతవరకు సమంజసమని చెప్పండి. చివరికి ఏదైతుందో వీళ్ళు జాతీయ స్థాయిలో ఇంతవరకు ఏదైతుందో కేవలం సంఘటిత కార్మికులకు మాత్రమే భవిష్యత్తు నిధి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పింపబడడం జరుగుతున్నది. సంఘటిత కార్మికులు అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఇప్పుడు మీకు బీడీ పరిశ్రమ వస్తుంది. సౌకర్యం నెలకు కనీసం 1500 రూపాయలు వచ్చే విధంగా. ఇప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు జమ చేసిన మొత్తం డబ్బు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ యాడెడ్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అంటే ఆ కుటుంబానికి ఏదైతుందో కొంత చేతి ఇచ్చే విధంగా అభయాస్త కార్యక్రమం రూపొందించి వీళ్ళని ఏం ప్రతిపాదిస్తున్నాం అంటే వీళ్ళ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఒక లక్షలాది కార్మికులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కోట్లాది మంది కార్మికులు, ముఖ్యంగా ఇవాళ మోటార్ ఫీల్డ్ ఆటో కార్మికులు లారీలపై, ప్రైవేట్ బస్సులపై, వ్యాన్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఇలా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో యజమాని హోదాతో, రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీతో అక్కడ అభయాస్తం ఏదైతుందో ఏ విధంగా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం యజమాని హోదా బాధ్యత నిర్వర్తించిందో ఈడ కూడా రాష్ట్ర ప్రభుత్వము మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ యాజమాన్యపు హోదాతో కార్మికులకు అందరికీ కూడా భవిష్యత్తు నిధి
ఒక అభయహస్తం అనే కార్యక్రమాన్ని రూపొందించి నీకు ఆన్ అటైనింగ్ దే రిటైర్మెంట్ ఏజ్ 60 years, ఆన్ అటైనింగ్ దే రిటైర్మెంట్ ఏజ్ 60 years నీ ఆసరా పెన్షన్ సంబంధం లేకుండా, ఆసరా పెన్షన్ ఇస్ డిఫరెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్. ఇది ఏదైతుందో కార్మికుడు ఎక్కడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో తన శ్రమను పెట్టుబడిగా పెట్టి రిటైర్మెంట్ ఏదైతుందో, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక రక్షణ లభిస్తుందో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా రక్షణ కల్పింపబడుతుందో, మోటార్ ఫీల్డ్ పై ఆధారపడ్డ కార్మికులకు అందరికి కూడా, ఆటో కార్మికులకు ప్రాధాన్యతతో చెప్పంటున్నాను. ఈ పెన్షన్ సౌకర్యం అభయహస్తాన్ని రూపొందించి మరి కనీసం 5,000 రూపాయలకు తక్కువ కాకుండా, 5,000 రూపాయలకు తక్కువ కాకుండా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇది మొన్న మేము చింతన శిబిర్లో డిస్కషన్కి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు ఏదైతుందో ఈ విధమైనటువంటి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నేను చర్చలు ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉపాధి పొందుతుందో వాళ్ళకి ఈ విధమైనటువంటి అభయహస్తం పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నేను అంశాన్ని చర్చలు ఎవరైతే అభయహస్తం అనేది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేపట్టిందో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన కోర్టు చేసింది. ఇవాళ మొత్తం మోటార్ ఫీల్డ్ అందరికి కూడా ఈ పెన్షన్ సౌకర్యం కల్పింప చేయాలి. ఈ పెనల్ క్లాజ్ ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తొలగించాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో ఇలా గ్రీన్ ట్యాక్సే కానీ ఇది ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమం. మీరు పారిశ్రామికవేత్తలపై ఈ పన్ను వేస్తున్నారు. పారిశ్రామికవేత్తలపై, కార్మికులపై వేయడం అంటే ఇది దయచేసి అది తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అంతకు తక్కువ కాకుండా ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందించేయాలి. వీళ్ళ పట్టణాలలో మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ప్రాధాన్యతతోని గృహ సౌకర్యం కల్పించాలి. మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ ఆటో కార్మికులే కానీ, లారీ కార్మికులే కానీ, ప్రైవేట్ బస్సు కార్మికులే కానీ, వ్యానే కానీ, మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికులకు అందరికీ కూడా ప్రాధాన్యతతోని గృహ వసతి సౌకర్యం కల్పింప చేయటం ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించాలి, కల్పించాలని చెప్పి డిమాండ్. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతోనే రాజకీయ పార్టీల ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉందో తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైనటువంటి 3 రాజ్యసభ స్థానాలు 3 పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. ఇవాళ పార్థసారథి రెడ్డి కానీ, ఉద్దిరాజు రవిచంద్రే కానీ, దామోదరరావు గారే కానీ. సరే, దామోదరరావు గారు అయితే కేసీఆర్ గారి కుటుంబ సభ్యుడు, బిసైడ్స్ పారిశ్రామికవేత్త.
పార్థసారథి రెడ్డి ఈ బేసికల్లీ దాని ఇండస్ట్రియలిస్టే, ఆయనకు తెలంగాణ వాదానికి సంబంధం లేదు. ఈ ఉద్దిరాజు రవిచంద్ర కూడా ఏదైతుందో ఆయన ఒక పారిశ్రామికవేత్త, గ్రెనైట్ ప్రముఖ వ్యాపారి. 2018లో ఈ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. సరే ఆయన ఎప్పుడు త్యాగం చేరిండో మరి మాకు తెలియదు. ఇంకా మొత్తానికి వాళ్ళు మొత్తం పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి మస్ట్ అప్రిషియేట్ హిమ్ అని చెప్పంటారు. ఇప్పుడు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా ఇలా కృష్ణయ్యని ఏదైతుందో తెలంగాణకి వెళ్ళి పికప్ చేసి ఆంధ్రాకి వెళ్ళి ఏదైతుందో రాజ్యసభకు అవకాశం కల్పించిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభినందించాలని చెప్పంటారు. ఆయన బలహీన వర్గాలకు కల్పిస్తున్నటువంటి ఒక ప్రాధాన్యతకు ఇలా కృష్ణయ్య గారు జాతీయ స్థాయిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ఒక నాయకుడు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పట్ల ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలల ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్తో విద్యార్థులకు ఏ విధంగా ఉపకరించవచ్చు అని చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని అప్రైజ్ చేయడంలో కానీ, ఎప్పుడు కూడా ఇటు విద్యార్థులు అటు నిరుద్యోగ యువత గురించి ఆయన స్పందించేవాడు. ఆయన రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా చెప్పంటున్నాడు. ఆయన ఓ ఎన్నిక టీడీపీతో కంటెస్ట్ చేసిండు, ఓ ఎన్నిక కాంగ్రెస్తో చేసిండు. ఆయన అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నది. కానీ ఆయన బేసిక్గా ఆయన అనుబంధం బలహీన వర్గాలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అని చెప్పండి. అటువంటి కృష్ణయ్యకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన పికప్ చేసి ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఏదైతుందో రాజ్యసభకు అవకాశం చేయటం ఆయన ఆలోచన విధానానికి అద్దం పడుతుందని చెప్పంటున్నా. నిజంగా నేను ఆయన అభినందిస్తున్నాను చెప్పాను. దయచేసి గమనించాలి ప్రజలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది.